హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది. మరి భూమి గగన్ల కోసం గుడికి వెళ్ళిన తర్వాత భూమిని చూసి పంతులు గారు ఏం చెప్పారు? గగన్కి ఒక్కసారిగా ఉప్పొంగిన ప్రేమ. మరి భూమి కోసం గగన్ ఏం చేయబోతున్నాడు? మరి అపూర్వకి మీరాకి మధ్య ఏం జరిగింది? అలాగే విరుచుకుపడ్డ మీరా. మరి అపూర్వ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందా? అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ. అలాగే భూమి గగన్ల పెళ్ళి త్వరలోనే జరగాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఒక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నక్షత్ర ఫోను రింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా వెంటనే ఫోన్ తీసి లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. హాయ్ నక్షత్ర. హాయ్ లత. ఎలా ఉన్నావు నక్షత్ర? బాగానే ఉన్నాను. బాగానే ఉన్నావా? అదే నేను మొన్నంతా కూడా యుఎస్లో ఉన్నాను కదా, రీసెంట్గానే వచ్చానే, నన్ను కలవచ్చు కదా అని చెప్పేసి అంటుంది. ఎప్పుడు వెళ్ళావు, ఎప్పుడు వచ్చావు, ఇప్పుడు గుర్తొచ్చింది ఈ నక్షత్ర అని చెప్పి అడుగుతుంది. అవునే, అందుకే గుర్తొచ్చే చెప్తున్నా. నాకు పెళ్ళయింది తెలుసా అని చెప్పి అంటుంది. నన్ను ఒక్క మాట కూడా పిలవకుండా పెళ్లి చేసుకున్నావా? అవునే, నీకు తెలుసు కదా, మనతో పాటున్న తనని ప్రేమించాను కదా, ఇంక తనతోనే పెళ్ళయింది. కాకపోతే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, తర్వాత ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అని చెప్పి అంటుంది. అవును, నువ్వేదో ప్రగల్భాలు పలికేదానివి. మీ బావ గగన్ని పెళ్లి చేసుకుంటానని, ప్రేమలో దింపుతానని, ముగ్గులో దింపుతానని అప్పుడు మాతో బోల్డని కబుర్లు చెప్పేదానివి. ఏమైందే? ఇప్పుడు చూస్తే మీ బావ వేరే అమ్మాయి, భూమి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని న్యూస్లో చూశాను. నిజమా ఇదంతా? అసలు నువ్వేనా ఊరుకున్నది అని చెప్పి అడుగుతుంది. ఓహో అదా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతుంది భూమి. ఏంటే షాక్ అవుతుంది నక్షత్ర. ఏంటే ఒకప్పుడు నక్షత్రవేనా? అసలు నువ్వేనా? నువ్వు ప్లాన్ వేస్తే అసలు ఫెయిల్యూర్సే ఉండేవి కాదు. అయినా మీ బావని అంతగా ఇష్టపడిన నువ్వు ఆ భూమి తీసుకెళ్ళిపోతుందంటే ఎలా తట్టుకుంటున్నావే? నేనైతేనా ఛా, నువ్వు నా ఫ్రెండువేనా అని చెప్పేసి అంటుంది. ఏం చేయనే, మా బావ పూర్తిగా ఫ్లేట్ ఫిరాయించేశాడు. ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేశాను. ఆఖరికి ఆ భూమి మీద చంపే ప్రయత్నాలు కూడా మమ్మీ చేసింది. కానీ అన్నీ బెడిసి కొడుతున్నాయి. ఇప్పుడు డాడీ పరిస్థితి కూడా ఆగమ్య గోచరంగా ఉంది. డాడీ కోమాలో ఉన్నారు అని చెప్పేసి అంటుంది. అసలు ఏంటంటే లక్కీ దానికి డాడీ కోమాలో ఉండడం వల్ల ఆ గగన్ని అసలు భూమి ఇష్టపడిందని తెలిస్తేనే డాడీ ఒప్పుకునేవారు కాదు. దాని లక్ ఏంటంటే డాడీ అలా ఉండటంతో సరిపోతుంది అని చెప్పి అంటుంది. ఏమో నక్షత్ర, నువ్వు మాత్రం త్వరలో పెళ్లి చేసుకో, లేదంటే మీ బావని చేసుకో, అంతే తప్ప ఇలా కాలక్షేపం చెయ్యకు అని చెప్పేసి అంటుంది. వస్తానే, మనం కలుద్దాం అని చెప్పేసి ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా అక్కడికి గోరింటాకు వస్తుంది. గోరింటాకు తర్వాత అపూర్వ మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయి, నిజంగానే ఆ గగన్ భూమిని తరిమేశాడంటావా అని చెప్పి అడుగుతుంది. ఎందుకు అని చెప్పి అనగానే, ఎందుకంటావేంటి, అల్లుడు గారి బట్టలు తీసుకెళ్ళి ఆ అబ్బాయికి ఇచ్చింది కదా, ఆ బట్టలను చూసి ఒక్కసారిగా మెడపెట్టి గెంటేసినా తప్పులేదు భూమిని అనగానే, ఏమి అంచనా వేసావు పిన్ని, వాడు గెంటుతాడా? గెంటడు. ఆ భూమిని పీకల్లోతు ప్రేమలో ప్రేమిస్తూ ఉన్నాడు. భూమి ఇప్పుడు ఏం చేసినా ఇది తప్పు అనే స్థితిలో గగన్ లేడు. ఎందుకంటే భూమిని అంతగా ప్రేమిస్తున్నాడు గనక. కాబట్టి అక్కడ ఏమీ జరగదు అని చెప్పేసి అంటుంది. ఏమోనమ్మాయి, నాకైతే ఆ భూమి చేసిన పనికి గగన్కి భూమికి మన గొడవ వస్తుందేమో, వాళ్ళిద్దరు దూరం అయిపోతారేమో, అప్పుడు మనం భూమిని విడగొట్టి ప్లాన్ చేయొచ్చు కదా అన్నట్టుగా అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. అలా జరగదు పిన్ని. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం
వాళ్ళిద్దరిని మనం ఎంత దూరం చేయాలంటే అంత దగ్గర అవుతారు. కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి అని చెప్పేసి అంటుంది. అవును కానీ నువ్వు ఇప్పుడు అల్లుడు గారిని చంపాలని ప్రయత్నించి 2 సార్లు బెడ్స్ కొట్టింది. మూడోసారి మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి అని చెప్పి అంటుంది. ఎక్కడ పిన్ని, ఇంటి నిండా జనాలే, ఎప్పుడు చూసినా నిన్నే బావ పుట్టినరోజు, ఇంకా ఇలా ఉంటే ఎలా, ఏ చేయాలన్నా ఏమీ అంతు పట్టడం లేదు అనేసరికి అక్కడికి మీరా కాఫీ తీసుకుని వస్తుంది. వెంటనే బావని మా బావని నేనే చంపాలని అనుకుంటున్నానని విషయం తెలిస్తేనా ఈ ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తా అని చెప్పి అనేసరికి వదినా అని చెప్పేసి ఉంటుంది. మీరా, నువ్వెప్పుడొచ్చావు మీరా అని చెప్పి అనగానే ఎప్పుడొచ్చానా, నువ్వు అన్నయ్య కోసం మాట్లాడుతున్నప్పుడే వచ్చాను. అయినా ఇంత ఘోరమైన దరిద్రమైన పని చేయాలని నీకెలా అనిపించింది వదినా? నిన్ను ఇప్పటి వరకు నమ్మాను, వదినా వదినానని నువ్వేం చెప్పినా అది చేశాను. భూమి కోసం చెప్పినా నమ్మాను, అయినా మా వారి కోసం కూడా చెప్పినా నమ్మాను. కానీ ఇంత ఘోరంగా సొంత నీ భర్తనే నువ్వు చంపాలనుకుంటున్నావన్న విషయం తెలిస్తే గుండె పగిలిపోతుంది. నీది ఒక బ్రతికేనా వదినా అని చెప్పేసి అంటుంది. ఏయ్ మీరా, ఏం మాట్లాడుతున్నావు? ఛీ, మీరా అని పిలువకు, ఆ పిలుపుకే అర్థం పోతుంది. అయినా నిన్ను మా అన్నయ్య పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో పెట్టాడు చూడు, అది పెద్ద తప్పైపోయింది. నిన్నుగా వదిలేయాల్సింది. కానీ ఆస్తి కోసం ఇంతగా దిగజారిపోతావా? నువ్వు దిగజారిపోతూ అందరి కోసం చెప్తావా అని చెప్పేసి అంటుంది. చూడు మీరా, ఇప్పుడు నీకు తెలిసిన విషయం ఇక్కడే మర్చిపో, లేదంటే నీ కూతురికి పెళ్లి చేస్తాను కదా ఇందుకి భర్తను లేకుండా చేస్తాను. రోడ్డు మీద వెళ్ళిన నీ భర్తని యాక్సిడెంట్ చేసి చంపేస్తాను. ఇంట్లో ఉన్న నీ ఇంకో కూతుర్ని రౌడీలు వచ్చి కిడ్నాప్ చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి మీరా. ఈ అపూర్వ సంగతి నీకు పూర్తిగా తెలుసు కదా. మరి ఇప్పుడు జరిగినది విన్నది అంత పూర్తిగా మర్చిపో, లేకపోతే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో నీ ఊహకే అందదు. అర్థమైందా? అంతగా ఇంకా చెప్పాలి అంటే నువ్వెంతగానో అల్లారు ముద్దుగా గారాబంగా చూస్తున్న భూమి బయటికి వెళ్ళి ఇంటికి రాదు. అది పరిస్థితి అని చెప్పానంగానే, అమ్మా మహాతల్లి నీకు ఒక నమస్కారం, అందరినీ చంపి వాళ్ళ మనుషుల మధ్యలో కూర్చుని వెర్రవీగు అని చెప్పేసి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి మీరా వెళ్ళిపోతుంది. అమ్మాయి, ఏంటమ్మాయి ఒక్కసారిగా బాగానే ప్లేటు ఫిరాయించావు. అవును పిన్ని, మనం బ్రతకాలంటే ఎదుటోళ్ళు బ్రతకూడదు, అది నా పాలసీ అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మో, ఈ అపూర్వ మామూలుది కాదు. ఎప్పుడో ఒకరోజు నాకు కూడా ఏదో ఒకటి చేస్తుందో ఏమో, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా గోరింటాకు. ఇంకా ఇదిలా ఉండగా మరి గగన్ భూమి తీసుకొచ్చిన ఆ బట్టలు వేసుకున్న తర్వాత భూమి షాక్ అయి చూస్తూ ఉంటే ఇంకా చెర్రీ కూడా అన్నయ్య బట్టలు వేసుకున్నాడు, పర్వాలేదే, పాజిటివ్గానే ఉన్నాడు అనే లోపల ఏంటన్నయ్య నువ్వు మామయ్య గెటప్లో అనగానే, అవునరా భూమిలో ఉన్న ఆలోచన నాకు ఇంతగా అర్థమైందంటే నిజంగా ఇంతగా ఆలోచిస్తుందా భూమి అని చెప్పి అనిపించింది. వాళ్ళ నాన్నలో నన్ను చూసుకోవాలని చెప్పి వాళ్ళ నాన్న లాంటి బట్టలు నాకు కొనిచ్చింది. నా భూమి బంగారం అని చెప్పి భూమిని పట్టుకుని గిరగిరా తిప్పేస్తాడు. ఇంకా భూమి, అయ్యో గగన్ గారు అందరూ ఉన్నారు, దింపండి అంటుంది. ఎవరుంటే నాకేంటి భూమి, నువ్వు నాకు కాబోయే భార్యవి కాబట్టి ఎక్కడన్నా నిన్ను ఎత్తుకునే అథారిటీ నాకు ఉంటుంది అని చెప్పేసి అనగానే ఇంకా సిగ్గుపడిపోతూ ఉంటుంది భూమి. ఇంకా పూర్ణి శారద ఇద్దరు సంతోషంగా, అరే గగన్, నీకు ఆవేశం వచ్చినా పట్టుకోలేము, ఆనందం వచ్చినా పట్టుకోలేము అని చెప్పాను అనగానే, అవును పెద్దమ్మ, అన్నయ్యని మనం అసలు అందుకోలేము అని చెప్పేసి అంటాడు. ఇంకేంట్రా అని చెప్పానంగానే, ఏముంది, ఏమీ లేదు, కానీ ఏదేమైనా ఈ డ్రెస్ మాత్రం అదిరిపోయిందన్నయ్య, అసలు భూమి సెలక్షన్ సూపర్ అని చెప్పేసి అంటాడు. నువ్వు ఉండు చెర్రీ అని చెప్పేసి అనగానే, అవును భూమి అని చెప్పి సైగ చేస్తాడు. ఏంట్రా ఏదో సైగ చేసుకుంటున్నారు,
నాకు బాలేదా అని చెప్పి అంటాడు. అయ్యో రామా, నీకు బాలేకపోవడం ఏంటి, మామయ్య కంటే నీకే బాగుంది డ్రెస్సు అని చెప్పేసి అంటాడు. ఏం భూమి నువ్వు చెప్పలేదు అనగానే, నిజంగా మీకు నేను ఈ చేయి పట్టుకుని థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ డ్రెస్సు మీకు చాలా బాగుంది, మీ మనసు కూడా అంతే అందమైన మనసు అని చెప్పేసి, ఇంక ఏం చెప్పమంటారు అని చెప్పి, ఎంత చెప్పినా మీకు తక్కువే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఆ మాట విన్న తర్వాత గగన్, భూమి నువ్వు ఏం చేసినా దాని వెనకాల ఏదో ఒకటి ఉండే ఉంటుందని నా నమ్మకం అని చెప్పి అంటాడు. ఇంకా ఒక్క నిమిషం, డ్రెస్ అంతా బాగానే ఉంది, ఒకటి తగ్గింది అని చెప్పి అనగానే శారద ఆశ్చర్యపోతుంది. నా కొడుక్కి ఏం తక్కువైందమ్మా, ఒకటి తగ్గింది అంటున్నావు, రండి కిందకి అని చెప్పేసి అందరూ కిందకు వస్తారు. ఇంకా దేవుడి దగ్గర ఉన్న కుంకుమ తీసుకొచ్చి మరి గగన్కి నుదుటి మీద కుంకుమ పెడుతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నారు, నాన్నలాగా ఉన్నారు అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది. మొత్తానికి భూమి గగన్లు చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా చెర్రీ అక్కడే నించుని అలా చూస్తూ ఉంటాడు. నిజంగా అన్నయ్య ఎంత అదృష్టవంతుడు, తన మనసుకు నచ్చిన అమ్మాయిని భార్యగా పొందుతున్నాడు. నేను భూమిని ప్రేమించాను, కానీ నా ప్రేమ సక్సెస్ అవ్వలేదు అని చెప్పేసి ఒక రకంగా బాధగా ఉంటాడు. ఇంకా వెంటనే శారద, ఏంట్రా చెర్రీ, ఏమైంది, అంత మూడీగా ఉన్నావేంటి అని చెప్పి అడుగుతుంది. అంటే పెద్దమ్మ, ఏం లేదు, నాకు అర్జెంటుగా టిఫిన్ పెట్టు అని చెప్పి అనగానే, సరే రారా కూర్చో అని చెప్పేసి ఇంకా టిఫిన్ చేసిన టిఫిన్ అంతా కూడా పెడుతూ ఉంటుంది. ఇంకా తింటూ ఉంటాడు. ఇంకా అప్పుడు భూమి, చెర్రీ మీ అన్నయ్య నేను గుడికి వెళ్తాము, నువ్వు చేసేసి వచ్చేసేయి అని చెప్పేసి ఇంకా ఇద్దరు కారులో బయలుదేరతారు. ఇంకా సరే అని చెప్పి గగన్ కూడా భూమిని తీసుకుని వెళ్తాడు. ఇంకా దారిలో వెళ్తూ ఉంటే భూమి గగన్ చేయి పట్టుకుని, చాలా థ్యాంక్స్ గగన్ గారు, వాళ్ళందరి ముందు మాట్లాడలేకపోయాను, కానీ మీలో ఇంత మంచి మనస్తత్వమా అని చెప్పేసి అంటూ ఉంటుంది. చూడు భూమి, నువ్వేమనుకున్నా ఏం కాకపోయినా నీకోసం ఏమైనా చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి అంటాడు. ఇంకా అలా మాట్లాడుతూ గుడి దేవాలయం దగ్గరికి వస్తారు. రావడంతోనే ఇంకా పంతులు గారు, ఏంటమ్మా భూమి, అన్ని కార్యక్రమాలు అయిపోయాయి, మీరు చెప్పినట్టుగానే చేసేసాము. ఇంకా అదే ఆ దేవస్థానం వారికి ఏదో చెల్లించాలంట కదా, 10,500 రూపాయలు, అది కట్టేసి రిసిప్ట్ తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పి అనగానే, ఎక్కడ పంతులు గారు అని చెప్పేసి అంటాడు గగన్. సరే అని చెప్పి చూపించగానే అక్కడికి వెళ్ళి మరి శరత్చంద్ర గారి పేరు మీద 10,500 రూపాయలు డొనేషన్ చేస్తారు. చేసిన తర్వాత వచ్చి బయట కొబ్బరికాయను కొట్టి ఇంకా కూర్చుని ఆ ప్రసాదాన్ని గగన్కి ఇస్తుంది భూమి. భూమి ఇచ్చిన ప్రసాదాన్ని చాలా అపురూపంగా తింటూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన పంతులు గారు ఇంకా అలసిపోయి అలా కూర్చుంటారు. ఇంకా వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుతూ ఉంటే పంతులు గారు గమనిస్తూ ఉంటారు, అటు భూమిని ఇటు గగన్ని. శారద గారి వాళ్ళ అబ్బాయి, ఈ అమ్మాయి వాళ్ళకి మేనకోడల వరుస అవుతుంది, అదే శోభాచంద్ర గారి అమ్మాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అనుకుని భూమి జాతకాన్ని మరొకసారి తీసుకొచ్చి అపూర్వ పంతులు గారికి తీసుకొచ్చి చూపిస్తుంది. తన జాతకంలో 25 ఏళ్ళు దాటినప్పటి నుంచి మహర్దశ, అసలు తన దశే తిరిగిపోతుందని, తను పట్టిందల్లా బంగారం అవుతుందని, కానీ అన్ని జరిగినా తనకి అతి ప్రమాదకరమైన ఒక గండం ఉందని తెలుసుకున్న పంతులు గారు అప్పట్లో అపూర్వకి చెప్తే, ఆ అపూర్వ మరి తనకి గండం ఉంటేనే ప్రమాదం లేదని చెప్పేసి అనుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి అసలు ఈ అమ్మాయి విషయంలో అసలు ఆ హోమం కూడా చేపించారో లేదో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడే ఉన్న భూమి గగన్లు ఇద్దరు కూడా మరి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండగా ఇంకా గగన్ పూజారి గారిని గమనిస్తూ ఉంటారు. భూమి, ఆయన నీకు తెలుసా, నిన్నే తదేకంగా చూస్తున్నారు అని చెప్పి అనగానే, నాకు తెలియదండి, మాట్లాడదాం పదండి అని చెప్పి అనగానే పంతులు గారి దగ్గరికి వచ్చి, ఏంటి పంతులు గారు అనగానే, బాబు నీకు మీ అమ్మ ఎన్ని సంబంధాలు చూసిందో, ఆ సంబంధాలు చూసి 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 నా చేతులు వాచిపోయినాయి,
ఇన్నాళ్ళకి నీకు ఒక అందమైన జోడీ దొరికింది. సంతోషం, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని చెప్పేసి అంటారు. అనంగానే చాలా థ్యాంక్స్ పంతులు గారు, మీ దగ్గర నుంచి ఇంత మంచి బ్లెస్సింగ్స్ వచ్చినందుకు అని చెప్పి భూమి అంటుంది. కానీ మీకు ఒక విషయం చెప్పమంటారా అని చెప్పి అడుగుతాడు. చెప్పండి పంతులు గారు. ఏం లేదు నాయన, నువ్వు ఈ అమ్మాయి ఇద్దరూ కూడా ఒకరి కోసం ఒకరు పుట్టినట్టే. అలాంటి అమ్మాయి నీ భార్యగా రావడం నీకు అదృష్టం. ఇలాంటి అబ్బాయి నీకు భర్తగా రావడం నీ అదృష్టం. కానీ మీ జాతకాల్లో మీ పెళ్ళైన తర్వాత చాలా అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది నాయన అని చెప్పేసి అనగానే, ఏంటి పంతులు గారు మీరు చెప్పేది? అవును, నీకెంతో అపురూపమైన ఈ అమ్మాయి జీవితంలో అతిపెద్ద భయంకరమైన ఒక చిన్న ప్రమాదం ఉంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. అయ్యో గగన్ గారు, అతన్ని చెప్పనివ్వండి, మీరెందుకు అట్లా షాక్ అయిపోతున్నారు అనగానే, ఏంటి భూమి, నువ్వు ఒక్కరోజు ఒక్క నిమిషం నాకు దూరంగా ఉన్నా నేను సహించలేను, నా వల్ల కాదు. కాబట్టి ఎప్పుడు నువ్వు నా వెంటే ఉండాలి, నేను నీ వెంటే ఉండాలి అని చెప్పి అంటుంటే, అలాగే ఉంటాం, దాంట్లో మీరు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను చెప్పండి. లేదు భూమి, నీకు పెళ్ళైన తర్వాత మరణగండం ఉందని చెప్పి పంతులు గారు అంటున్నారు. ఏంటి నాకా అని చెప్పి అనగానే, ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఆ అపూర్వ నిన్నే టార్గెట్ చేసి నిన్ను కావాలని ఏదో ఒకటి చేయాలని ప్లాన్లు వేస్తుంది. మనం ఆ ప్లాన్ని తిప్పికొట్టాలి. ఇప్పటికే నాన్న విషయంలో చాలా పెద్ద తప్పు చేసింది. ఇంకా నా విషయంలో కూడా తప్పు చేస్తే అపూర్వని ఎలా ఎదుర్కోవాలో నా దగ్గర ఉందిలేండి గగన్ గారు, మీరేం టెన్షన్ పడకండి అంటుంది. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను భూమి, నువ్వేమో ఆ రాక్షసి మధ్యలో ఉంటావు. నువ్వెప్పుడు ఎలా ఉన్నావో ఏంటోనని నాకు ఒకటే భయం వేస్తూ ఉంటుంది అని చెప్పేసి అనగానే, అలాంటి భయాలేం పెట్టుకోవద్దు. ఒక్కొక్కసారి మన తలరాతని మనమే తిరగరాసుకోవచ్చు. ఆ అపూర్వ ఏదన్నా ప్రయత్నిస్తే మీరు నా వెనకాల లేరా, నేను మీ వెనకాల ఉండనా, దాన్ని తిప్పికొట్టలేమా ఏంటి మనం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా గగన్ మొత్తం అంతా విన్న తర్వాత ఇంకా ఒక్కసారిగా డల్ అయిపోతాడు. డల్ అయిపోతే భూమి గగన్ గారు అని చెప్పి అంటుంది. ఏంటి అలా అయిపోయారు? ఏం లేదు భూమి, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. నాకే భయం లేదు. నాకు కాబోయే భర్త మా గగన్ గారు తోడుండగా నన్నేం చేస్తారు? ఆ అపూర్వ నా జోలికి వస్తే దాని జీవితం అంతా ఇంకా జీవితం కోల్పోవాల్సిందే అని చెప్పేసి అంటుంది. సరే భూమి, పద బయలుదేరి వెళ్దామా అని చెప్పేసి అంటాడు. సరే వెళ్దామని చెప్పి ఇద్దరు బయలుదేరుతారు. ఇంకా భూమిని ఇంటి దగ్గర గగన్ డ్రాప్ చేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా ఇంట్లో అడుగు పెట్టంగానే ఇంట్లో వాళ్ళంతా సైలెంట్గా ఉంటారు. ఎందుకంటే అపూర్వ నిజస్వరూపం మీరాకి తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో తెలియక అలా ఆలోచిస్తున్న సమయంలో ఇంకా అత్తయ్య అని చెప్పేసి వెళ్తుంది. అమ్మ భూమి, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి అంటుంది. నాకేమైంది అత్తయ్య, నేను గుడికి వెళ్ళి నాన్నగారి పేరున అన్ని పనులు చేపించి వచ్చాను. పోనీలేమ్మా, కానీ జాగ్రత్తగా ఉండు భూమి అని చెప్పేసి అంటుంది. ఇంకా భూమి గగన్తో పాటు వెళ్ళిన క్షణాలన్నింటినీ గుర్తు చేసుకుని హమ్ చేసుకుని పాట పాడుకుంటూ ఉంటుంది. ఇంకా తన కోసం ఒక రాజకుమారుడు వస్తాడని, గుర్రం మీద ఎక్కించుకుని తీసుకెళ్తాడని, తనని గుర్రం మీద తిప్పుతాడని ఎన్నోసార్లు కలగన్నాను. కానీ ఆ రాజకుమారుడు మా గగన్ గారని ఇప్పుడే నాకు అర్థమైపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా తన దగ్గర ఉన్న కబోర్డ్లో ఉన్న గిఫ్ట్ని తీసి ప్రేమగా ఆప్యాయంగా చూస్తూ, ఎప్పుడు గగన్ గారు మనం భార్యాభర్తలం అయ్యేది? మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. త్వరలోనే మన పెళ్లి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి అనగానే, ఏమే భూమి, నన్ను కాదని ఆ గగన్ని, నా బావని నాకు దూరం చేస్తావా? అసలు నువ్వెవరే? చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళం, పెరిగిన వాళ్ళం, నన్ను కాదని నిన్ను బావ ఇష్టపడుతున్నాడంటే నిన్ను బతకనివ్వనే అని చెప్పి భూమిని గొంతు పట్టుకుని నొక్కేస్తూ ఉంటుంది నక్షత్ర. ఏయ్ నక్షత్ర, వదులు 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 అని చెప్పి అంటుంది. వదలను,
నువ్వు బతికున్నంత కాలం బావ నన్ను పట్టించుకోడు, నన్ను పెళ్లి చేసుకోడు, కాబట్టి నిన్ను చంపేస్తాను, నువ్వు లేవని తెలిస్తే అప్పుడు బావ మారతాడు అని చెప్పి గొంతు నొక్కేస్తూ ఉంటే ఇంకా భూమి అలా వదులు నక్షత్ర వదులు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఒక్కసారిగా వదలకపోయేసరికి వేసి 2 చేతుల్ని బలంగా గట్టిగా గుంజి అవతలికి తోసి మంచం మీదకి విసిరి కొడుతుంది. ఇంకా ఒక్కసారిగా నించున్న పళంగా కింద పడుతుంది నక్షత్ర. అమ్మా అని చెప్పేసి అంటుంది. ఏంటి మీ అమ్మ గుర్తొచ్చిందా? అంటే నన్ను చంపేద్దామని మీ అమ్మ చంపేద్దామంటావు, నువ్వు చంపేస్తానంటావు, మరి చేతులకు గాజులు వేసుకుని ఉంటున్నాను కదా, నేనేమీ చెయ్యను కదా అని చెప్పి ఈ చెంప ఆ చెంప ఈ చెంప వాయించి ఇంకా అక్కడ ఉన్న కర్ర తీసుకుని బాగా చిత కొట్టేస్తూ ఉంటుంది భూమి. భూమి ప్లీజ్ భూమి ఆపు భూమి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆపితే నువ్వు ఇంకా ఇంకా రెచ్చిపోతావు, నీలాంటి వాళ్ళు ఇలాగే ఉండాలి అని చెప్పేసి అని తనకి ఒక్కసారిగా కొడుతూ ఉంటే ఇంకా దయచేసి నన్నేం అనకు భూమి, నిన్నేం అనను అని చెప్పేసి ఇంకా పాకులాడుతుంది. సరే అని చెప్పి ఇంకా ఆపేస్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా రాత్రి అయిన తర్వాత ఆరు బయట ఇందు వంశీ ఇద్దరు కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. మీరు ఇక్కడికి తీసుకువెళ్ళండి అక్కడికి తీసుకువెళ్ళండి అని చెప్పి అడుగుతూ ఉంటే నాకు టైం దొరికినప్పుడల్లా నేను తీసుకెళ్తాను ఇందు, నాకు ఆఫీస్లో చాలా వర్కులు ఉన్నాయి కదా అని చెప్పేసి అంటాడు. ఇంకా బీరువాలో డబ్బులు మాయమైన 40 లక్షలు ఇంతవరకు ఆ విషయం గుర్తు రాకపోయేసరికి ఇంకా ఇద్దరు వచ్చి అరే వంశీ ఆ 40 లక్షలు ఏం చేసావో చెప్పరా అని చెప్పేసి అడుగుతారు. ఏంటమ్మా 40 లక్షలు ఏంటి, నేను తీసుకెళ్ళటం ఏంటి అనగానే ఏ గేమ్ మాట్లాడుకో ప్లే చేయకపోయినా తెలియదు అనుకుంటున్నావా, మర్యాదగా నాన్నకి నిజం చెప్పేసి 40 లక్షలు ఎవరికి ఇచ్చావో చెప్పు అని చెప్పి అనగానే మీకు దండం పెడతాను, ఆ 40 లక్షలతో నాకు ఎటువంటి సంబంధం లేదు అనగానే చూడు వంశీ నేను నీకు కన్న తల్లినిరా, నువ్వు ఏం చేస్తున్నావు మొత్తం నేను వీడియోలో చూశాను అనగానే ఒక్కసారిగా నిర్ఘాంతపోతాడు. మరి నిజం తెలుసుకున్న తర్వాత వంశీని మరి తల్లిదండ్రులు క్షమిస్తారా అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో ఇందుకి డౌట్ వస్తుంది. అసలు ఈ 40 లక్షలు ఈయనెందుకు పట్టుకెళ్లారు, ఎవరికి ఇచ్చారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా భూమికి చదువు లేదని తనకేమీ రాదని ఒక పచ్చి పల్లెటూరు బయటని ఎంత అవమానకరంగా మరి అపూర్వ నక్షత్ర ఇద్దరు మాట్లాడటంతో భూమి ఒక్కసారిగా వాళ్ళిద్దరికీ సమాధానం చెప్పి ఒక ఊహించిన నిర్ణయం తీసుకుంటుంది. తను కూడా నక్షత్రకి ధీటుగా మరి 10వ క్లాసు రాసిన భూమి దాని తర్వాత డైరెక్ట్గా డిగ్రీ రాసుకుంటాను, ఎందుకంటే నాన్న తర్వాత ఈ కంపెనీలన్నీ చూడాలన్నా నాకు కూడా గగన్ గారి పక్కన ఒక మంచి పొజిషన్ ఉండాలన్నా ఎంతో కొంత చదువు ఉండాలి, కాబట్టి చదువుకుంటే నాన్న ఎంతో కొంత నేను మేలు చేసిన దాన్ని అవుతానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అదే విషయాన్ని మరి గగన్తో మాట్లాడాలని చెప్పి ఫోన్ చేస్తుంది. చెప్పు భూమి అనగానే గగన్ గారు నేను అర్జెంటుగా నాకు ఒక మాస్టర్ కావాలి. ఎవరు భూమి? ట్యూషన్ మాస్టర్ని పెట్టించండి అని అడుగుతుంది. ట్యూషన్ మాస్టరా ఎందుకు అనగానే నేను చదువుకోవాలి అనుకుంటున్నాను. శభాష్ భూమి, మంచి నిర్ణయం, చదువుకోవాలనుకోవడం అస్సలు తప్పులేదు, కానీ మనం టేకప్ చేసిన పనిని అవిశ్రాంతంగా పోరాడాలి, జరిగేటట్టుగా అనుకోవాలి. నువ్వు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ రాస్తాను అన్నప్పుడు నేను ఇప్పుడే నీకు అపాయింట్ చేస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.